హాయ్ ఫ్రెండ్స్, మొదట అందరికీ హ్యాపీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పండగ చేసుకోండి. మేమైతే ఈరోజు స్పెషల్ వినాయకుడిని తెచ్చి పెట్టుకోలేదు, ఇంట్లోనే పసుపు మరి మైదా పిండి కొంచెం బియ్యం పిండి మరి అవి మూడు కలిపి పాలతో వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నాం. మా చిన్న వినాయకుడు మా చాండి తల్లి మా ఇంట్లో అన్నీ లక్షణంగా ఉంటే వచ్చే సంవత్సరానికంతా మా ఇంట్లో ఒక చిన్న వినాయకుడు పుట్టాలని ఆశీర్వదించండి మీరందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో షాండీ నిద్రలేసి వచ్చింది, బిస్కెట్ కావాలంట. ఇదిగో షాండీకి కాఫీ, నాకు కాఫీ తాగుతున్నాం పొద్దున్నే. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి ముందర కడగడం, ఇల్లు కడగడం అయిపోయింది. మేము కాఫీ తాగి స్నానాలు చేయాలి. మేము ఒక్క పొద్దు అయితే ఉండలేం ఫ్రెండ్స్. నేనున్నే షాండీగాడు ఉండలేడు, షాండీ కోసమన్నా చేయాలి. ఓకే, ఇప్పుడు తినడానికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నీ మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, ఇదిగో పసుపు, ఇవైతే పాలు. వినాయకుడిని చేస్తున్నా. ఓకేనా? కాఫీ తాగింది, కాఫీ చట్టు ఎత్తుకోబోతుంది కొరకను. ప్రతి కాఫీ చట్టి కొరికేది బొక్కలు చేసేసేది. ఇప్పుడు ఇది వినాయకుడిని చేయబోతాము. పిండి ఎప్పుడైనా బాగా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి పచ్చిపాలు, ఆవు పాలు. వినాయకుడిని మనము పసుపు ముద్దతో చేసుకోవాలంటే వట్టి పసుపు అయితే మరీ బాగుండదని కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి దాంట్లో పచ్చిపాలు వేసి కలుపుతాను వినాయకుడిని చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బాగా గట్టిగా పిసుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, పసుపుతో వినాయకుడిని నాకు నచ్చినట్టు అయితే నేను చేసుకున్నా, నాకు చేత వచ్చిన కాడికి. ఈరోజు బొజ్జ వినాయకుడిని. అవి పక్కన ఉండేటివన్నీ ఏంటి అనుకుంటున్నారా? కుడుములు అనుకోండి, గుండ్రాళ్ళు అనుకోండి. అలా మిగిలిన పసుపు ముద్దతో అలా చేసి పెట్టాను. ఇప్పుడు ఎలకరాజు అయితే ఇక్కడున్నాడు ఒకటి. దాంట్లోకైతే ఇప్పుడు డెకరేషన్ చేయాలి. ఊరికి అట్లా కండ్లకి కుంకుమ అయితే తగిలిచ్చాను. ఇవి వినాయకుడికి కండ్లకైతే మిరాల గింజలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. అలా లోపలికి ఒత్తేసాను. ఈ తెల్లగా ఉండనేకి కొంచెం అట్లా మైదా పిండి తగిలిచ్చి పైన అయితే కుంకుమ పెట్టాను. ఇదైతే తొండము, ఇదైతే ఎడమ చెయ్యి గుండ్రాయి పెట్టాను చేతిలో. ఇదైతే అభయం ఇస్తున్నట్టుగా హస్తాన్ని కొంచెం అలా పైకి లేపాను. చూడండి, ఇలానే ఉన్నాయి. ఇవైతే చెవులు చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కిరీటము, ఇది తొండము, ఇవి కాళ్ళు, ఇవైతే గుండ్రాళ్ళు. ఇక్కడున్నది అక్కడున్నదైతే ఎలకరాజు. ఇవైతే కుడుములు అనుకోండి, గుండ్రాళ్ళు అనుకోండి. మధ్యలో మిగిలిన పిండి అలా వేసాను. ఇప్పుడు మనము దేవుని ఇంట్లో పెట్టేస్తాం. నేను ఇక్కడ హాల్లోనే అయితే కూర్చొని అయితే అంతా చేసుకున్నాను. చూడండి, ఇక్కడికే తెచ్చుకొని గిన్నెలు, పాలు అన్నీ చేసేదంతా చూపించలేదు మీకు. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి. ఇలా గుండ్రాళ్ళకి కూడా పసుపు పిండే పెట్టాను. ఇది కొంచెము బియ్యం పిండిలో అలా అద్దె పెట్టాను. గుండ్రాలు తెల్లగా ఉంటే బాగుంటాయని. నచ్చాడా వినాయకుడు? బాగున్నాడా? నేనైతే ఈ సంవత్సరం ఇంట్లోనే చేసుకొని పసుపు పిండితో వినాయకుడిని చేసి అయితే నేను నట్టింట్లో పెట్టుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నచ్చింటే లైక్ చేయండి. మళ్ళీ పూజ చేసేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. షాండిగాడు నీళ్ళు పోసుకుందు బాత్రూంలోకి బా అంటే, బాత్రూంలో ఇక్కడ పెట్టినారా ఉడుకు నీళ్ళు డబ్బా, సోపు, షాంపూ అన్నీ. లిటిల్ రూమ్ లేక నిన్ను బొమ్మనిందే. ఇట్రా రా 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 రాయ్ 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 బాత్రూంలోకి బామా, బాత్రూంలోకి బా. షాండీకి పోసి నేను పోసుకుంటానండి. ఇదిగో నాకు కాగుతున్నాయి, షాండీకి అయిపోయినాయి. ఈ బాత్రూంలో పోసుకుంటేది నీళ్ళ, లిటిల్ రూమ్లో పోసుకుంటారా? కూర్చో పోనాడు పెట్టేసి వచ్చి పోస్తా.
వంటలన్నీ అయిపోయినాయి. షాండీకి నీళ్ళు పోసి నేను నీళ్ళు పోసుకొని దేవునికి టెంకాయ కొట్టుకున్న తర్వాత మళ్ళీ వంట పనులు వంట రూమ్లోకి వెళ్ళాలి. చూడండి ఎంత బాగా కూర్చున్నది షాండీ నీళ్ళు పోచురాని. బాగా పోయించుకుంటుందండి, కానీ లేట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే వినాయకుడిని రెడీ చేసుకున్నాను. నేను స్వయంగా నా చేతులతో పసుపు, మైదాపిండి, బియ్యపిండి ఈ 3 రకాలు కలిపి వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో దేవుని రూమ్లో అయితే ఇలా అలంకరించుకున్నా. పూలు అయితే చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. చామంతి పూలు అయితే తెచ్చుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకుందాము. అలంకరణ అంతా అయిపోయింది, పూజ పునస్కారాలన్నీ అయిపోయినాయి, స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడైతే వినాయకుడిని పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకుంటున్నాము. ఒక 3 days అండి, మనకు ఓపిక ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం పూజించగలము. కానీ నిష్ఠగా ఉండాలి, ఏ అశుభ్రత ఉండకూడదు. శుభ్రంగా ఉండి 3 days వినాయకుడిని పెట్టుకొని, ఇవైతే గుండ్రాళ్ళండి, ఇవైతే కుడుములని, ఏలక్కాయ, సీతాఫలంకాయ అలాంటివన్నీ వినాయకునికి. చూడండి ఎలకరాజును కూడా చేసి పెట్టాను. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఇలా రెడీ చేసుకున్న. కిరీటము, చెవులు, తొండము, చేతిలో కూడా ఒక గుండ్రాయి పెట్టాను. ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి, మనకు అభయం ఇస్తున్నట్టుగా. తొండము, కాళ్ళు అన్నీ రెడీ చేసి వినాయకుడిని అయితే దగ్గరగా చూపిస్తున్నా. చూడండి ఇలా మీరు కూడా పసుపు మరి మైదాపిండి, బియ్యపిండితో వినాయకుడిని స్వయంగా నా చేతులతో చేసుకున్నా. మనం బంకమట్టితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మరి మన వీధిలో ఎక్కడన్నా వినాయకుడిని పెట్టి ఉంటారు కదా, అప్పుడు మనం 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఉంచుకొని 5వ రోజా 3వ రోజా మనం నిష్ఠగా పూజ చేసుకొని ఎత్తుకొని అక్కడ పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు నదిలో కలిపేటప్పుడు ఈ వినాయకుడిని కూడా కలిపేస్తారండి. లేదా మనమైనా దగ్గరుంటే మనం కూడా నదిలో కలుపుకోవచ్చు. చూడండి కండ్లు అయితే మిరియాల గింజలు పెట్టాను. ఎంత అందంగా ముద్దొస్తున్నాడు వినాయకుడు, అబ్బో. ఓకేనా ఫ్రెండ్స్. ఒక చేతిలో గుండ్రాయి పట్టుకున్నాడు, ఒక చేతితో అభయం ఇస్తూ గుండ్రాళ్ళు ఇదిగో ఆ చేతితో తీసుకున్నట్టుగా ఇక్కడ ఆ చేతి కింద అయితే పెట్టాను గుండ్రాళ్ళు. ఓకేనా. ఇవి మిగిలిన పసుపు ముద్దలు అక్కడక్కడ చుట్టూ అలంకరించాను. ఎందుకంటే అవి కుడుములు అనుకోవచ్చు, ఇంకా లొడ్డు ముద్దలు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బాగున్నాడా వినాయకుడు, మీకు నచ్చినాడా? ఓకేనా ఫ్రెండ్స్. దర్శించుకోండి, దండం పెట్టుకోండి. వినాయకుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా మీరు కూడా ఆశీర్వదించండి. నెక్స్ట్ ఇయర్కి అంతా మేము చాలా హ్యాపీగా ఉండాలని అయితే దీవించండి. వినాయకుడికి 5 దీపాలు ఇష్టం అండి. 5 దీపాలు ఇప్పుడు పెట్టబోతున్నా. అవి మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునే దీపాలు. దేవుళ్ళని కూడా చూడండి. మా ఇంట్లో అయితే 3 పట్టాలు ఉంటాయి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసన కళ్యాణ పట్టం అండి, పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు. చూడండి. ఓకేనా. ఇది మనం ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నాం. టెంకాయ కొట్టుకొని ఇంకా ఎంతసేపు చూస్తున్నా వినాయకుడిని మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటే ఎంతసేపు చూసినా తనివి తీరదు కదండి. బొజ్జ వినాయకుడిని. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, దీపారాధన కూడా చేసి టెంకాయ అయితే కొట్టేశాను ఫ్రెండ్స్. ఇలా ఉంది మా పూజ ఈరోజు. ఇదిగో 5 దీపాలతో హారతిస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మన వినాయక చవితి ఈరోజు. వినాయకుడికి చాలా ఇష్టము 5 దీపాలు వెలిగించడము. మరి జిల్లేడు ఒత్తులతో వెలిగించడం ఇంకా చాలా ఇష్టం అంటారు. అది నాకు సమృద్ధిగా తెలీదు ఎలా అనేది, అందుకోసము నేను వెలిగించలేదు. జిల్లేడు ఒత్తులతో వెలిగించాలంటారు కానీ ఇన్నా అది ఎలా అనేది నాకు తెలీదు. ఓకేనా. 5 దీపాలతో బాయ్.
బాగా చూడండి వినాయకుడిని. ఓకేనా? వీడియో లెంత్ అయిపోతుందని భయం నాకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. లెంత్ ఎక్కువైనా ఓపిక్గా చూడండి నేను ఎలా చేశానో. కానీ వినాయకుని చేసేది నేను చూపించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మాకు అక్కడ చూడండి ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లక్ష్మీదేవమ్మ. ఓకేనా? మా శక్తి కొలది ఇలా పెట్టుకున్నామండి వినాయకుడిని. కొనుక్కోరాలేదు, నా చేతులతో స్వయంగా బొజ్జు వినాయకుడిని చేసుకోవాలని నాకు చాలా కోరిక. బాయ్ అండి. ఇంకా బాగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.